హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుకున్నట్లుగానే బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. సిల్వర్ ఆల్మోస్ట్ మనకు 20% డౌన్ అయింది. అంటే 4 లక్షల నుంచి ఒకటేసారి 20% అంటే మనకి 80,000 డౌన్ అయింది అలా ఒక్కరోజే. పెరగటానికి మనకు నెలలు సంవత్సరాలు పడుతుంది, పడిపోవడానికి మనకు రోజులే కొన్ని గంటలే ఉంటుంది. సో పడిపోవడం అన్నది ఏదైనా తొందరగా ఎదిగింది ఏదైనా పడిపోక తప్పదు. ఇదే సింపుల్ బేసిక్ రూలు. ఇక్కడ ప్రాఫిట్ బుకింగు, యుఎస్ ఫెడ్ రేట్ అని, లేకపోతే యుఎస్ గవర్నమెంట్ అని, యుఎస్ డాలర్ బలపడిందని, ఇట్లా చాలామంది చాలా రీజన్ చెప్తున్నారు పడిపోవడానికి. కానీ ఎప్పుడైనా డ్రాస్టికల్గా పెరిగింది అంటే చాలామంది బల్క్ ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అంత స్పీడ్గా పెరుగుతుంది. వాళ్ళు ఒక స్టేజ్కి రాగానే వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఆ స్టేజ్ రన్ అవుతుంది. సో అందుకే పడిపోతుంది. మళ్ళీ మనకి ఇక్కడ మనకు 40 to 50% కరెక్షన్ అవుతుంది సిల్వర్ ప్రైస్ అన్నది. సో మనం కరెక్షన్ అయినాక మళ్ళీ ఎంటర్ అవుదాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను దాన్ని చూసి మీకు రిప్లై ఇస్తాను. మీ నుంచి కూడా నేను నేర్చుకుంటాను. సో ఈరోజు సిల్వరు వెండి నిన్ననే పడిపోతుందని నేను షార్ట్ వీడియో పెట్టాను. అది చాలామందికి రీచ్ అయింది, చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సో మనము ఈ సిల్వరు గోల్డ్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది ర్యాలీలో లేవు. 2020 నుంచి 23 వరకు 3 years మనకు నో రిటర్న్స్, అక్కడే ఉంది ఆ ప్రైజు. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుంది దీనికి. సైమల్టేనియస్గా బిట్ కాయిన్ ఇంకా వేరే అసెట్స్ బాగా పెరిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ గ్లోబల్గా ఉన్న జియో పాలిటిక్స్ వల్ల కూడా మనకి ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వస్తుంది. సో అందుకే ఇది పెరిగింది. సో మళ్ళీ కొంచెం కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అయినాక మళ్ళీ ర్యాలీ తీసుకుంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు వితిన్ 1-2 monthsలోనే రిటర్న్ అవుతుంది, మళ్ళీ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇలా ఇది ఇక్కడిక్కడే కొన్ని రోజులు ఇలా పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్లో మనం ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు కొనాలి అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ మనం షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే మనం మనీ ఎంత పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. మనం హైలో ఉన్నప్పుడు కొని మళ్ళీ తగ్గిపోయినాక బాధపడి మళ్ళీ అది ఎప్పుడు అది రీచ్ కాగానే మళ్ళీ అమ్మేసి దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ దీని గురించి మనకొద్దు, ఇది మనకు రిటర్న్స్ రాలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా పెట్టే కన్నా మనకు ఎస్ఐపి మోడు, డైలీ ఎస్ఐపి మోడు, మంత్లీ ఎస్ఐపి మోడ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సైమల్టేనియస్గా మీరు స్టాక్ మార్కెట్ని కూడా చూడండి. స్టాక్ మార్కెట్లో కూడా మనం ఈరోజు ఒక్క గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది అంటే ఒక 1 yearలో డబల్ అయింది అని చెప్పి ఒక్క గోల్డ్ సిల్వర్ గురించే మనకు ఎక్కువ న్యూస్ స్ప్రెడ్ అయ్యి మీ అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇది కూడా మీకు చాలా మంచి పరిణామం. మనకు దీనివల్ల కూడా చాలామంది ఇప్పుడు సంపద అంటే ఎంతసేపు ల్యాండు, ఇల్లుల మీద పెడితేనో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెడితేనో మనకు ఎసెట్స్ బిల్డ్ అవుతాయి, మనం రిచ్ అవుతాం, వెల్త్ అవుతాం. లేకపోతే మనకు శాలరీ నెలకు 1 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు రెంటల్ ఇల్లు ఇది వస్తేనే మనం వెల్త్ అవుతామని అనుకున్న వాళ్ళని ఇప్పుడు ఈ ర్యాలీ అన్నది కొంచెం ఆలోచింపజేసింది అందరినీ. సో దీని ద్వారా మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, మార్కెట్లో ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ సైకిల్లో కొన్ని రోజులు ఈక్విటీ పెరుగుతుంది, కొన్ని రోజులు గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగింది, తర్వాత ల్యాండు ఇవి పెరుగుతాయి, ఫ్లాట్స్, ఈ ల్యాండ్, హోమ్ రేట్స్ ఇవి పెరుగుతూ ఉంటాయి. మనకు ఇది ఎలా చెప్పొచ్చు, ఏది ఎప్పుడు పెరుగుతుంది, ఏది ఎప్పుడు స్టేబుల్ అవుతుంది, ఎకానమీలో ఏది ఎట్లా డెవలప్ అవుతుంది, ఇదంతా నేను కంప్లీట్గా నేను చెప్తూ ఉంటాను. ఇది ఎలా చెప్తారు సార్ మీరు అంటే, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఎకానమీ చదివితే మనకు అర్థమవుతుంది అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామని. రీసెంట్గా ఒక ఎస్బీఐ మేనేజరు, డైరెక్టర్ లెవెల్ సార్ కూడా చెప్పారు. అంటే మనం 15 years బ్యాక్ చైనా ఏ పొజిషన్లో ఉందో మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాం. అంటే మనం టేక్ ఆఫ్ స్టేజ్లో ఉంది మన ఎకానమీ. అది ఒక్కసారి టేక్ ఆఫ్ తీసుకుంది అంటే ఇక అది వెళ్తూనే ఉంటుంది, ఆ గ్రోత్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ గ్రోత్ రేట్ పెరగడం వేరు, డెవలప్మెంట్ వేరు. ఎంతసేపు గ్రోత్ రేట్ పెరిగి డెవలప్మెంట్ కాకపోతే మనకు యూజ్ ఉండదు. మనకు తలసరి ఆదాయం పెరగాలి. తలసరి ఆదాయం పెరగాలంటే మనందరం ఎప్పుడు ఖర్చు చేయడమే కాదు, మనం కొంచెం సేవ్ చేసుకొని ఒకటే చేతితో సంపాదించి శాలరీలు ఇట్లా బిజినెస్ ఇదే కాదు, మనం ఇక్కడ ఎకానమీలో కూడా మనం పార్టిసిపేషన్ ఉండాలి. మీరు ఎంతో కొంత నెలకు 500, 1000 రూపాయలు మీరు కంట్రిబ్యూట్ చేసుకుంటే మనం కూడా గ్రోత్ అవ్వచ్చు ఓవర్ ద పీరియడ్లో. సో ఎకానమీ పెరుగుతున్నప్పుడే మనము అందులో ఇన్వెస్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను వచ్చిన వాళ్ళు ఎట్టున్నారో ఎకానమీ డెవలప్ అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుందాం, ఇప్పుడు ల్యాండ్ రేట్లు గత 10 సంవత్సరాలుగా ఎట్లా పెరిగినాయో అందరూ చూసే ఉన్నాం.
మనం కూడా అనుకుంటాం ఏమని, మన తాతలు తండ్రులు అప్పట్లోనే 10,000 500 రూపాయలు ఎకరం ఉన్నప్పుడే కొంటే బాగుండు, ఇప్పుడు ఇంత పెరిగింది వాళ్ళు కొనలేదు అని చెప్పి చాలామంది మీరు కూడా తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ. కానీ ఇప్పుడు మన పిల్లలు కూడా రేపు మనల్ని తిట్టుకోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏం లేదు. నెలకు 1000-2000 అయినా లాంగ్ టర్మ్ విజన్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ ఇన్ ఫర్గాట్. ఇది మనకు సింపుల్ రూల్. మన మిడిల్ క్లాస్ వాళ్ళం రిచ్ అవ్వాలి, వెల్త్ అవ్వాలి అంటే ఓవర్ ద పీరియడ్ 15-20 ఇయర్స్లో మీకు మంచి వెల్త్ జనరేట్ అవుతుంది. చాలామంది అంటారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఒకటే ఇన్కమ్ మీద బేస్ అవ్వద్దు అని. అందుకే ఒకటే ఇన్కమ్ బేస్ అవ్వద్దు అంటే మీరు జాబులు చేస్తున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టు కాదు. మీరు చేస్తున్న దాంట్లోనే ఎంతో కొంచెం మీరు సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇదే నేను చెప్పేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. సగం చూసి కామెంట్ రాయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నేను అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చేది టైంకి.